యాదాద్రి కొండపైన పర్యటించిన ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో పర్యటించారు. కొండపైన భక్తులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలలో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసి కొండపైన పర్యటించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో గత ప్రభుత్వం యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టగా అవి ఒక ప్రణాళిక ప్రకారం లేవన్నారు. దీని ద్వారా భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ప్రధానంగా భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టాలి అంటే కొబ్బరికాయలు కొట్టే స్థలం లేదన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం ఏర్పాటు చేయాలని, మెట్ల దారిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా షెడ్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మూత్రశాలలను పెంచి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని, అదేవిధంగా భక్తులు నిద్ర చేయడం కోసం డార్మానెంట్ హాల్ కోసం స్థలం పరిశీలించారు. దీంతో పాటు పుష్కరిణిలో నీరు ఉండేలా చూడాలని తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్ పనులు సరిగ్గా చేయాలని పరిశీలనలో అధికారులను ఆదేశించారు. చెకింగ్ దారులు కొంతమందికి ఫోన్ అలా కొంతమందికి లేదు. ఎంతమంది ఫోన్ బయట మిగతా ఏమో అంటే వాళ్ళు ఇంకా 10 నిమిషాలు దర్శనం అయిపోతుందండి. సరే సార్ కారు ఉందన్నా. సరే సరే రైట్ రైట్ ఓకే. అదే చూస్తున్నా ఎవరు కనిపిస్తారు. ఉంటుంది ఏం కాదు అలా నీళ్ళు ఎప్పుడు నింపితే అంటే కొబ్బరికాయలు కొడతారు ఇప్పుడు కూడా